నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల శుభాకాంక్షలతో వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు మానవుని జీవన మనుగడపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా, మరికొన్ని గ్రహాలు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. మరి సందర్భానుసారంగా ఏ గ్రహం మనకు బాగా కలిసి వస్తుందో, మరి ఏ గ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, ఏ దైవారాధన చేయాలి, ఎటువంటి పదార్థాలు దానం చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సశాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శంకర్ మంచి గారు, మేషరాశి వారికి ఈ వారంలో విజయావకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా బాగా అనుకూలిస్తున్నాయమ్మా. ప్రధానంగా 5 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి. దశమంలో చంద్రకేతువులు, చతుర్థంలో బుధుడు, సప్తమ బృహస్పతి యోగం, అలాగే పంచమస్థ శుక్రయోగం. 7వ రాశిలో ఒక అద్భుతమైనటువంటి శుభగ్రహము దేవగురువైన బృహస్పతి సప్తమ కేంద్రంలో, అలాగే పంచమ కోణంలో మరొక అదృష్టాన్ని ఇచ్చేటటువంటి శుభగ్రహము శుక్రగ్రహము. ఈ 2 సహకరిస్తున్నాయి. వీటితో పాటుగా ఇంకా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. బ్రహ్మాండమైన శుభకాలం ఇది. అదృష్టవంతులవుతారు. అత్యంత శ్రేష్టమైన శుభకాలం నడుస్తుంది. దైవ కృపతో అభీష్ట సిద్ధి ఉంటుంది. వినయపూర్వకంగా చేసే ప్రయత్నం వెంటనే ఫలిస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. బుద్ధి వికాసంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే మనోబలంతో ఆర్థికంగా పుంజుకుంటారు. నూతన బాధ్యతలు వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అనుకూలతలు గోచరిస్తున్నాయి. తెలివిగా వ్యవహరించి పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. ఉత్సాహంగా కాలం గడుస్తుంది. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఆదరించేవారు పెరుగుతారు. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? రాముడు, ఆంజనేయ స్వామి వీరిరువురి సందర్శనం వల్ల శక్తి, ఆనందము 2 సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 4వ రాశిలో రవి దోషం గోచరిస్తుంది కాబట్టి గోధుమలు దానం చేస్తే ఆరోగ్యం సహకరిస్తుంది. మేషరాశి వారికి ఈ వారంలో గురు శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయని, అలాగే అంతా శుభకాలం నడుస్తోందని, వారు నూతన కార్యక్రమాలు చేపడతారని, అలాగే తెలివిగా వ్యవహరిస్తే అంతా శుభమే జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి? కొంతవరకు అలాగే కనపడుతుందమ్మా. ప్రధానంగా 4వ రాశిలో శుక్రగ్రహము, అలాగే 3వ రాశిలో రవి, రాహు గ్రహాలు. ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపండి. ఆందోళన చెందరాదు. అలాగే ముఖ్యమైన పనుల్లో జాగ్రత్త తీసుకోండి. అతి కష్టం మీద వారాంతంలోపు విజయం సిద్ధిస్తుంది. గృహంలో శుభం చేకూరుతుంది. లక్ష్య సాధన ఉన్నది. ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడండి. ఆత్మజ్ఞానంతో ఉత్సాహం సిద్ధిస్తుంది. మిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది. శత్రుపీడ తొలగుతుంది. మిత్రులవుతారు. మిత్ర బలంతో ఒక విజయాన్ని కూడా అందుకుంటారు. మానసికంగా బలపడతారు. ధర్మో రక్షతి రక్షితః అన్నట్లుగా ఉంటుంది. మీ మంచితనం మిమ్మల్ని సదా కాపాడుతుంది. ఆపదలు దూరమవుతాయి. ఎవరి మాటలు నమ్మరాదు. ఆనందించేటటువంటి ఒక వార్త వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సకాలంలో పనులు పూర్తవ్వాలంటే ఇష్టదేవతా స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇష్టదేవతా సందర్శనం వల్ల శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? మనోబలాన్ని పొందాలంటే చంద్రదోషం గోచరిస్తుంది. 9వ రాశిలో కొద్దిగా బియ్యం దానం చేయండి. వృషభ రాశి వారికి సంబంధించి ఈ వారంలో ముఖ్యమైన పనుల్లో జాగ్రత్త అవసరం. అలాగే ఏకాగ్రత తప్పనిసరిగా ఉండాలి. మిత్రుల సహాయంతో పనులన్నీ కూడా పూర్తవుతాయని కూడా తెలియజేస్తున్నారు. మిథున రాశి వారికి ఈ వారంలో అదృష్టాలు ఏవైనా కలిసొచ్చే సూచనలు ఉన్నాయండి? కొంతవరకు అలాగే ఉందమ్మా. ఎందుకంటే పంచమంలో గురుగ్రహము, తృతీయ స్థానంలో శుక్రగ్రహం సహకరిస్తుంది. దాంతోపాటుగా
ద్వితీయంలో బుధుడు కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ క్రమంలో విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ ప్రతిభ విశేషంగా బయటకు వస్తుంది. తద్వారా విజయం సిద్ధిస్తుంది. అలాగే అద్భుతమైనటువంటి జ్ఞానం మీ సొంతం అవుతుంది. సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. బుద్ధిబలంతో అఖండమైన విజయం సాధిస్తారు. శ్రమ ఫలిస్తుంది. అధిక లాభం సూచితం. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. ఆధ్యాత్మికంగా గొప్ప అనుకూల కాలం నడుస్తుంది. దైవబలం పెంచుకునే ప్రయత్నం చేయండి. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. వ్యాపార లాభం పరిపూర్ణంగా ఉంటుంది. లక్ష్యం నెరవేరుతుంది. మనసులోని భావాలని ఇతరులతో చెప్పండి. అలాగే మీ భావాలు కార్యరూపాన్ని అందిస్తాయి. చక్కని శుభవార్త వింటారు. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీ ఆదిత్య హృదయం చదువుకోవటం సర్వదా శ్రేయస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రత్యక్షంగా సూర్య భగవానుని దర్శించడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. సప్తమస్థ శనియోగం వెంటాడుతోంది కాబట్టి మనోబలం పెరగటం కోసమే కొంచెం నువ్వులు పండితులకి దానం చేయండి. మిథున రాశి వారికి సంబంధించి ఈ వారంలో వారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం లభిస్తుందని, అలాగే శ్రమకు తగ్గ ఫలితం కూడా దక్కే అవకాశాలున్నాయని, కుటుంబ సభ్యులకు మేలు జరిగే సూచనలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎలా ఉన్నాయండి ఫలితాలన్నీ? బాగానే ఉన్నాయమ్మా. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా సప్తమ చంద్రుడు, ధనస్థానంలో శుక్రుడు, అలాగే 6వ రాశిలో శని భగవానుడు. ధనస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి. 6వ రాశిలో శని ఉన్నప్పుడు యోగదాయకంగా ఉంటుంది. ప్రయత్నం ఫలిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. కార్యసిద్ధి ఉన్నది. పట్టుదలతో పట్టు విడుపులతో ముందుకు సాగితే విజయం దానంతటదే వస్తుంది. శుక్రబలంతో లక్ష్మీ కటాక్షం పరిపూర్ణమవుతుంది. భూగృహ యోగాలున్నాయి. అర్హతకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రయత్నం ఎంత చేస్తే అంత ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపార లాభాలున్నాయి. శ్రద్ధ లోపించకుండా మాట్లాడండి. ఊహించని గౌరవం దక్కుతుంది. ధర్మం గెలుస్తుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబంలోని ముఖ్య వ్యక్తుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. ఎవరితోనూ విభేదించకుండా ముందుకు సాగండి. అకాల కలహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సున్నితంగా శాంతంగా మాట్లాడండి. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. అష్టలక్ష్మి ధ్యానం చేసుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? అష్టలక్ష్మి సందర్శనం వల్ల ఐశ్వర్యము ఆరోగ్యము సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దానక్రమంలో సప్తమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఆవేశం ఉండకుండా ఉండాలి అంటే కొద్దిగా కందులు దానం చేయండి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ వారంలో ధనస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వారికి అంతా కూడా లాభదాయకంగా ఉంటుందని, భూగృహ యోగం సిద్ధిస్తుందని కూడా తెలియజేస్తున్నారు. వీటితో పాటు అనుకోకుండా ఊహించని గౌరవం కూడా లభిస్తుందని తెలియజేస్తున్నారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. చాలా శుభప్రదమైన యోగం ఉంది తల్లి. జన్మ శుక్రుడు, అలాగే లాభంలో చంద్ర, కుజ, కేతువులు. ఈ 3 గ్రహాలతో పాటుగా జన్మ శుక్రయోగము ఐశ్వర్యానికి సంకేతం. సంవత్సరానికి ఒక్కసారి జన్మ శుక్రయోగం వస్తుంది. ఈ జన్మ శుక్రయోగంలో చేసే ఆలోచనలు ఐశ్వర్యదాయకంగా ఉంటాయి. ఈ క్రమంలో నమ్మకం బాగా పనిచేస్తుంది. నమ్మకంగా పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. మనోబలం మిమ్మల్ని ఉత్తమ కార్యసాధన వైపు నడిపిస్తుంది. స్వంతగా తీసుకునే నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అడ్డుపడేవారున్నారు, వారిని పట్టించుకోకుండా ధైర్యంగా ప్రశాంతంగా ముందుకు సాగండి. బుద్ధి బలాన్ని ఉపయోగించండి. సమయానుకూలంగా వ్యవహరించండి. ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగానే ఉన్నాయి. ఖర్చులు పెరిగే సూచన. సకాలంలో ప్రయోజనాత్మకమైనటువంటి పనులని బాధ్యతాయుతంగా గుర్తెరిగి సమిష్టిగా చేయండి. విశ్రాంతి తగినంత అవసరం. ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది కలిగించే కాలం, శ్రద్ధ అవసరం. అలాగే విశ్రాంతి కూడా అవసరం. ఆశయం నెరవేరుతుంది. ఉత్తమ ఫలితాన్ని సూచిస్తోంది. ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పరచుకోండి. కుటుంబ వాతావరణం సహకరిస్తుంది. అపోహలు తొలగుతాయి. శాంతియుతంగా కాలం ముందుకు సాగుతుంది. ఒత్తిడి లేకుండా చూసుకుంటే అద్భుతమైన ఆనందం సిద్ధిస్తుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇష్టదేవత ధ్యానం సరిపోతుంది.
ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? 12వ రాశిలో సూర్యుడున్నాడు కాబట్టి సూర్య సందర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? బుద్ధి బలాన్ని ఇచ్చే బుధుడు కూడా 12లోనే ఉన్నారు కనుక పెసలు దానం చేస్తే బుద్ధి వికసిస్తుంది. సింహరాశి వారికి సంబంధించి ఈ వారంలో జన్మలో శుక్రుడు ఉండటం వల్ల కూడా చాలా అదృష్ట యోగం కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అలాగే వారికి ఆటంకాలు కూడా ఎదురయ్యి అడ్డుపడేవారు ఉన్నారు. తెలివిగా వ్యవహరిస్తే ఏ ఆటంకాలు లేకుండా విజయం కూడా సిద్ధిస్తుందని తెలియజేస్తున్నారు. కన్యా రాశి వారికి ఈ వారంలో వారు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయి విజయం దక్కే సూచనలు ఉన్నాయండి. చక్కగా ఉందమ్మా. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా విశేషమైన శుభాలున్నాయి. ప్రధానంగా లాభంలో రవి, బుధ, రాహులు, ధనస్థాన బృహస్పతి. అసాధారణమైనటువంటి శుభ ఫలితం ఒకటి ఇప్పుడు సిద్ధిస్తుంది. ఈ వారం చాలా కీలకమైనటువంటి కాలం. ఎందుకంటే గ్రహాలని కాల సర్ప దోషంలో ఉన్నాయి. ఈ కాల సర్ప దోషం ఎవరికి సహకరిస్తుందంటే జన్మ లగ్నాతు లాభస్థానంలో కనుక కాలసర్పం ప్రారంభమైతే అక్కడ అనుకూలంగా ఉంటుంది. రాహువు, రవి ఈ లాభంలో ఉండటం ద్వారాగా కలిసి వచ్చేటటువంటి అంశం అన్ని విధాలా శుభప్రదంగా ఉన్నది. కోరుకున్నది దక్కుతుంది. అసమానతలు తొలుగుతాయి. జ్ఞాన సిద్ధి విశేషంగా సిద్ధిస్తుంది. క్రమంగా స్థిరత్వం లభిస్తుంది. ఆశయం వెంటనే నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. సహకారం పుష్కలంగా లభిస్తుంది. గందరగోళ పరిస్థితుల నుండి శాశ్వతంగా బయటపడతారు. దైవబలం ఉన్నది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా మాట్లాడాలి. తీసుకునే నిర్ణయం అందరితో చెప్పిన తర్వాతనే ప్రకటించండి. తెలివిగా వ్యవహరించండి. కాలానుగుణంగా ముందుకు సాగండి. శుభవార్త శక్తిని పెంచుతుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. విష్ణు దర్శనం, విష్ణు స్మరణ ఆనందానికి సంకేతం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శ్రీమన్నారాయణమూర్తిని దర్శించడం సర్వదా శ్రేయోదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శ్రేయస్కరమైన ఫలితాలు రావాలంటే అర్ధాష్టమ శని దోషం ఉండరాదు కాబట్టి నువ్వులు కొంచెం బ్రాహ్మణులకి దానం చేయండి. కన్యా రాశి వారికి ఈ వారంలో అసాధారణమైన విజయాలు అనుకూలించే సూచనలు ఉన్నాయి. అలాగే గ్రహాలన్నీ కూడా కాలసర్ప దోషంలో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు. మరి ఆలోచనలు సమయానుకూలంగా వ్యవహరిస్తే అంతా మంచి జరుగుతుందని సూచిస్తున్నారు. తులారాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలిస్తోందా అండి? ఓ బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. దశమంలో రవి, రాహులు. ఈ రవి రాహులు కలిసే సందర్భం సంవత్సరానికి ఒకసారే వస్తుంది. ఈ రవి రాహుల యొక్క యోగంతో పాటుగా కాలసర్పం కూడా నడుస్తోంది. లాభంలో శుక్రుడు, తృతీయంలో శని. ప్రయత్నపూర్వక విజయాలున్నాయి. మంచి భావనతో ముందుకు సాగాలి. కాలం కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి యోగదాయక కాలం. అంచెలంచెలుగా వృద్ధి చెందుతారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాతో పనిచేస్తే పనులు వేగవంతంగా కార్యరూపాన్ని ఇస్తాయి. అలాగే ధర్మ మార్గంలో నిజాయితీగా స్పష్టతగా పనిచేయండి. తగినంత గుర్తింపు దక్కుతుంది. ప్రశంసలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు కూడా అందుతాయి. ఆత్మగౌరవం పెరుగుతుంది. ప్రోత్సహించేవారున్నారు. ఆదరాభిమానాలతో సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వివాదాలకు అవకాశం లేకుండా, అస్పష్టంగా మాట్లాడకుండా ప్రసన్నంగా మాట్లాడండి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా ధ్యానం వల్ల కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఐశ్వర్య ప్రాప్తికి మహాలక్ష్మి సందర్శనం అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దశమంలో ఉన్న బుధ గ్రహం వల్ల కార్య విజయంలో ఆటంకాలు ఏర్పడవచ్చు కాబట్టి పెసలు దానం చేయటం మంచిది. తులారాశి వారికి సంబంధించి ఈ వారంలో వారికి కీర్తి ప్రతిష్టలు అలాగే మంచి గౌరవం, విజయం కూడా దక్కే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సలహాల మేరకు అభివృద్ధి పొందే అవకాశాలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఏవైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించే సూచనలు ఉన్నాయండి? తప్పకుండా ఉన్నాయమ్మా. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో చంద్ర, కుజ, కేతు గ్రహాలు త్రికరణ శుద్ధిగా పనిచేయడం ద్వారా స్పష్టమైన శుభప్రదమైనటువంటి కార్యసిద్ధి ఉంటుంది. అదృష్టయోగం ఉంది. త్వరగా విజయం సిద్ధిస్తుంది. ఆలోచనలు బాగా పనిచేస్తాయి. చురుగ్గా ఆలోచిస్తారు. వేగంగా నిర్ణయం తీసుకుంటారు.
కార్య నిర్వహణలో శుభ ఫలితం గోచరిస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన కాలం. గతం కంటే మంచి ఫలితం వస్తుంది. గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ ఇచ్చేవారు ఉన్నారు. ఆదరాభిమానాలు ఉన్నాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉత్సాహంతో మాట్లాడాలి. అధికార లాభం ఉన్నది. అధికారుల ప్రశంసలు ఉన్నాయి. అలాగే అధికారుల సహకారము అందుతుంది. వ్యాపార పరంగా అభివృద్ధి సూచితం. ఎన్నాళ్లగానో అనుకుంటున్న ఒక పని ఇప్పుడు కార్యసిద్ధిని, కార్యరూపాన్ని ఇస్తుంది. దైవ బలం సంపూర్ణంగా ఉన్నది. చీకు చింత లేకుండా కాలం ప్రశాంతంగా, చక్కగా, ఆనందంగా ముందుకు నడుస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా స్మరణ చాలా వరకు ఉపకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాలక్ష్మి సందర్శనం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దశమ రాశిలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. బొబ్బర్లు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ వారంలో వారి ఆలోచనలు, అలాగే వేగవంతమైన వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కార్యసిద్ధి, అలాగే అనుకూలమైన వాతావరణం, పై అధికారుల నుంచి కూడా చక్కటి సహకారం లభించే సూచనలు ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ లాభ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయమ్మా. 9వ రాశిలో శుక్రుడు, లాభంలో గురువు. ఈ రెండు గ్రహాలు మంచి అదృష్టాన్ని ఇచ్చే స్థానాల్లో. అంటే ఒకటేమో భాగ్యం, 9వ రాశి. అక్కడ శుక్రాచార్యుల వారు సింహరాశిలో ఉన్నారు. ధనుస్సుకి 9వ స్థానం. ఇక ధనుస్సుకి అధిపతి అయిన గురువు లాభంలో, తులలో ఆ శుక్రగృహంలో ఉన్నారు. ఈ రెండు ఆర్థిక అంశాలకి సహకారాన్ని అందిస్తాయి. ఈ క్రమంలో కీర్తి లభిస్తుంది. ఒత్తిడి లేకుండా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. ముందు వెనక ఆలోచించి పని చేయండి. అదృష్టం చేజారకుండా చూసుకోవాలి. జన్మ శని అదృష్టాన్ని ఆపే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. వారిని మనం గౌరవిస్తూ శని ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగితే అదృష్టం చేజారదు. అలాగే కష్టపడే స్వభావంతో ముందుకు నడవండి. కావలసినంత సహకారం అందుతుంది. పనిలో విసుగు చెందుతారు. విసుగు చెందకుండా, బద్ధకించకుండా, వాయిదాలు వేయకుండా ముందుకు సాగండి. మనోబలం సర్వప్రధానం. ఇబ్బంది ఎదురైనా చాకచక్యంగా వ్యవహరిస్తే సరిపోతుంది. కాలానుగుణంగా నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొహమాటంతో కొన్ని చిక్కులు వస్తాయి. దగ్గర వారి సలహాతో ప్రశాంతత లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వారాంతంలో మేలు జరుగుతుంది. మంచి వాతావరణం లభిస్తుంది. మనస్సుకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన చేస్తే దైవబలం పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఈశ్వర సందర్శనం ఐశ్వర్యానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమస్థ సూర్యయోగం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనస్సుకి ఒత్తిడి తగ్గాలంటే గోధుమలు కొద్దిగా దానం చేయండి. ధనుసు రాశి వారికి సంబంధించి భాగ్యస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో గురువు ఉండటం వల్ల విశేషమైన అనుకూలమైన వాతావరణం ఉందని, అలాగే బద్దకించకుండా ఏకాగ్ర చిత్తంతో కార్య సాధనతోటి ముందుకెళ్తే అంతా విజయమే సిద్ధిస్తుందని కూడా తెలియజేస్తున్నారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 2 గ్రహాలు. జన్మ చంద్రుడు, అష్టమ శుక్రుడు. ఈ 2 శుభగ్రహాలే. అయితే ఇక్కడ ఈ వారారంభ చక్రంలో చంద్రగ్రహం యోగిస్తుంది. కొద్ది కాలం తర్వాత ఈ గ్రహం మళ్ళీ ఇక్కడి నుంచి సంచారాన్ని ప్రారంభించి ముందుకు వెళుతుంది. అంటే ఒక్క అష్టమ శుక్ర యోగం ఒకటే యోగిస్తూ ఉంటుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఈ క్రమంలో కష్టకాలం నడుస్తుంది. మనస్సు దృఢంగా ఉండాలి. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఏ పని చేసినా తొందరపడకుండా, ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి చేయండి. తప్పనిసరి పరిస్థితుల్లోనే పనులు చేయండి. ఏదైనా సరే ఒక ముఖ్యమైన పని చేయాలంటే ఆ పనిని బాగా ఆలోచించండి. అపారమైన నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి. అనాలోచితంగా ఆలోచిస్తే, అనాలోచితంగా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. సందర్భానుసారం వ్యవహరిస్తే కార్యసిద్ధి ఉంటుంది. విఘ్నాలు బాగా ఎదురవుతాయి. ఏకాగ్రత లోపించరాదు. అనుకున్నది సిద్ధించే వరకు పట్టుదలతో ముందుకు సాగాలి. ఆందోళన చెందే అవకాశం ఉంది. ఆవేశపడకుండా పని చేయండి. అనర్థాలకు దూరంగా ఉండాలి. త్వరలో మంచి రోజులు వస్తాయి. తెలివిని ప్రదర్శించండి. తోటివారి సలహాలు తీసుకుంటూ జాగ్రత్తగా, సమిష్టిగా 1కి 10 సార్లు మళ్ళీ ఆలోచించి పని చేయండి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమండి? మనస్సులో చంద్ర శ్లోకం చదువుకోవటం చాలా మంచిది.
ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? నవగ్రహాల సందర్శనం చాలా వరకు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. నవధాన్యం తీసుకొని స్వామివారి అగ్నిధునిలో సమర్పించడం ఉత్తమం. మకర రాశి వారికి ఈ వారంలో కొంచెం కష్టకాలం నడుస్తోందని, ముందడుగు ప్రణాళిక చాలా అవసరమని, ఏ పని చేసినా ఆచి తూచి ముందడుగు వేయాలని కూడా సూచిస్తున్నారు. కుంభరాశిలో విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు కూడా ఏ విధమైన అనుకూల వాతావరణం ఉందండి? చాలా బాగుందమ్మా. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6వ రాశిలో రవి, బుధ, రాహులు, 9లో గురువు, లాభంలో శని. లాభంలో శని కనుక ఉన్నట్లయితే కుంభరాశి వారికి ప్రత్యేకంగా కార్యసిద్ధి అదృష్టం ఉంటుంది. అన్ని విధాల అదృష్టం సూచించబడుతోంది. క్రమ పద్ధతిలో శ్రమ తగ్గకుండా పనులు చేసుకోండి. విజయం అద్భుతంగా ఉంటుంది. దైవయోగం సదా కాపాడుతుంది. ఓర్పుతో అభివృద్ధి అందుతుంది. కార్య సాధనలో అమితమైన విశ్వాసాన్ని చూపండి. ఎక్కడ నిర్లక్ష్యం వహించద్దు. లక్ష్య భావనతోనే పనిచేయండి. ఆనందించే పరిస్థితులున్నాయి. ఆందోళన లేని కాలం ఇది. ప్రశాంత జీవనానికి తగిన వాతావరణం గోచరిస్తోంది. ముఖ్య వ్యక్తులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. శుభవార్త వింటారు. జీవితం సుఖమయం అవుతుంది. అన్ని విధాల యోగించాలి అంటే ప్రయత్నం అవసరం. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీదేవి దర్శనం ధర్మానికి, న్యాయానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. చంచల స్వభావం తొలగటం కోసమై ద్వాదశంలో ఉన్న చంద్రప్రీతిగా కొంచెం బియ్యం దానం చేయండి. కుంభరాశి వారికి ఈ వారంలో బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం అనేది చాలా చక్కగా చేయాలని, ప్రయత్న లోపం లేకుండా శ్రమకు తగ్గట్టుగా వారు పనిచేస్తే ఫలితం ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో ధనయోగం ఏ మేరకు అనుకూలిస్తోందండి? చాలా వరకు అనుకూలిస్తుంది. లాభంలో 3 గ్రహాలు ఉన్నాయి. అందులో ఉచ్చగ్రహం కుజగ్రహం కూడా ఉన్నది. చంద్ర, కుజ, కేతువులు ముగ్గురు లాభంలోనే ఉన్నారు. శుభయోగం చక్కగా ఉంది. నమ్మకంతో పనిచేయండి. అనుకున్న ఫలితం దగ్గరలోనే ఉంది. చైతన్యవంతంగా ఆలోచిస్తే పక్కనే కార్యసిద్ధి ఉంటుంది. దాన్ని మనం వినియోగించుకోవడంలోనే మన ప్రజ్ఞ, మన బుద్ధి శాంతయుతంగా ఉండాలి. అర్ధలాభం సూచిస్తోంది. సంతోషప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు కలుగుతాయి. ఇబ్బందుల్ని అధిగమించడానికి చక్కగా ప్రసన్నంగా ఆలోచించండి. అలాగే వారాంతంలో సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ప్రయత్నంలో ఎటువంటి లోపము ఉండరాదు. ఆత్మబలంతో ఒక పని పూర్తవుతుంది. నూతన ప్రయత్నాలు విశేషమైనటువంటి కార్యసిద్ధినిస్తాయి. బంగారు భవిష్యత్తుకై శ్రమించండి. ఆరోగ్య విషయంలో సమస్యలున్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఒక వార్త శక్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. విసుగు చెందకుండా లక్ష్య భావనతో ముందుకు సాగండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆత్మస్థైర్యాన్ని పెంచే సూర్య స్థుతి శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రత్యక్షంగా సూర్యనారాయణమూర్తికి పొద్దున్నే ఒక నమస్కారం సమర్పించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. సూర్యదోష నివారణార్థమే గోధుమలు దానం చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీనరాశి వారికి సంబంధించి లాభంలో 3 గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయని, సంతోషకరమైన కాలం అని కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఏకాగ్ర చిత్తంతో, చక్కటి దృఢమైన ఆత్మవిశ్వాసంతో ఇబ్బందులను కూడా వారు అధిగమిస్తారు అని శంకర్ మంచి గారు, అపమృత్యు దోషం అనేది జాతకంలో కనిపిస్తుందా అండి? జ్యోతిశాస్త్రరీత్యా అపమృత్యు దోషము బృహత్పరాశర హోరాశాస్త్రంలో 43 సార్లు చెప్పబడింది. ప్రధానంగా గ్రహ అవస్థాధ్యాయంలో మృత్యుస్థానస్థిత పాపో నిద్రాయాం శయనేపివ తదా తస్యాపమృత్యు స్యాత్ రాజతః పరతస్తథా. గ్రహములు నిద్రావస్థ అలాగే శయనావస్థని కనుక పొంది ఉంటే, ఆ అవస్థలలో ఉన్న గ్రహాలు మృత్యుస్థానంలో కనుక ఉంటే, అంటే అష్టమస్థానం ఆయుర్దాయ స్థానం, మరణాన్ని సూచించేటటువంటి స్థానం కూడా అదే. పాపస్థానం అని కూడా దానికి పేరు. ఈ అష్టమ స్థానంలో శయనావస్థలో కానీ నిద్రావస్థలో కానీ గ్రహం కనుక ఉన్నట్టయితే, ఆ గ్రహ
కాలంలో, ఆ గ్రహ సమయంలో, అంతర్దశ సమయంలో దోషం వస్తుంది, మృత్యు భయం ఏర్పడుతుంది. అలాగే దశాంతర్దశాధ్యాయంలో వింశోత్తరి దశాంతర్దశాధ్యాయంలో సూర్య మహాదశలో, సూర్య అంతర్దశలో గ్రహము కనుక 2, 7 భావాలకి ఆధిపత్యం కనుక వహిస్తూ ఉన్నట్లయితే చెడ్డరాశుల్లో కానీ లేదా బలము తగ్గి ఉన్న చెడ్డరాశులు అంటే శత్రురాశులు, బలం తగ్గడం అంటే ఉచ్చాది మూల త్రికోణాది బలం తగ్గి నీచ రాశిలో ఉండటం. అలా ఉన్నప్పుడు ద్వితీయాధిపత్యం వచ్చిన, సప్తమాధిపత్యం వచ్చిన మృత్యుదోషం వస్తుంది. ద్వితీయాధిపత్యం రావాలంటే సింహం ఆయనకున్నటువంటి స్వక్షేత్రాధిపత్యం, ద్వితీయాధిపత్యం కలగాలంటే కన్యాలగ్నం వారికి కలుగుతుంది. అలాగే సప్తమాధిపత్యం అంటే కుంభలగ్నం వారికి కలుగుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ సూర్య మహాదశలో, సూర్య అంతర్దశలో సూర్యుడు కనుక నీచ శత్రుక్షేత్రాల్లో కనుక ఉండి 2, 7 ఆధిపత్యాలు కనుక పొంది ఉన్నట్లయితే ద్వితీయ ద్యోననాథేతు అపమృత్యు భయం వదేతు, అపమృత్యు భయం సంప్రాప్తిస్తుంది. తద్దోష పరిహారార్థం మృత్యుంజయ జపంచరేతు. ఆ అపమృత్యు దోషం ఉన్నప్పుడు మృత్యుంజయ జపం చేసుకోవాలి. క్షీణేవా పాప సంయుక్తే, ఈ గ్రహం కనుక క్షీణించి ఉన్నా అంటే నీచకి దగ్గరగా ఉన్నా, నీచలో ఉన్నా, పాప సంయుక్తే పాపలతో కలిసినా కూడా దోషం వస్తుంది. ఆ దోష పరిహారార్థమై సూర్య ఆరాధన కూడా చేసుకోవాలి. అలాగే మృత్యుంజయ జపం తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే సూర్య మహాదశలో చంద్ర అంతర్దశ నడుస్తున్నప్పుడు కూడా ఈ మృత్యుదోషం చెప్పబడింది. సూర్యస్యాంతర్గతే చంద్రే అని చెబుతూ ద్వితీయ ద్యూననాథే చ హి అపమృత్యుర్భవిష్యతి. హి అంటే నిశ్చయముగా అపమృత్యు భయం వస్తుందయ్యా. ఆ అపమృత్యు భయం తొలగడానికి శ్వేతాంగాం మహిషీం దద్యాత్ శాంతి కుర్యాత్ సుఖాప్తయే. సుఖం పొందాలి అంటే శ్వేతాంగాం తెల్లని ఆవుని దానం చేయాలి. అలా చేసినట్లయితే లేదా మహిషి దానం కూడా దానం చేసినట్లయితే మంచి జరుగుతుంది. చంద్రదోషం అపమృత్యు రూపంలో తొలగి ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తుంది. ఈ విధంగా ద్వితీయ సప్తమ ఆధిపత్యాలు గ్రహాలకు ఏర్పడ్డప్పుడు ఎక్కువ శాతం మృత్యుదోషాన్ని ఇస్తున్నాయి. అన్ని గ్రహాలు అన్ని దశ అంతర్దశల్లో ఇవ్వటం లేదు. ఎక్కువ గ్రహాలు దోషాన్ని ఇస్తున్నాయి. అంటే దగ్గరగా 40 సార్లు దశ అంతర్దశ రూపంగా మనకి మృత్యుదోషం ఏర్పడుతుంది. ప్రతి గ్రహ దశలో మళ్ళీ ఈ 9 అంతర్దశలు ఉంటాయి. ఇలా 9 గ్రహాలకి మహాదశలు, 9 గ్రహాలకి అంతర్దశలు, 9 81 సార్లు ఈ దశ అంతర్దశలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో సుమారుగా 40-41 సార్లు మనకి మృత్యు సంబంధమైనటువంటి దోషం సంప్రాప్తిస్తోంది. మృత్యు దోషం ఉన్నప్పుడు ప్రధానంగా ద్వితీయ ఆధిపత్యం కానీ గ్రహానికి సప్తమ ఆధిపత్యం కానీ ఏర్పడిందా అనేది మనం చూసుకోవాలి. ద్వితీయాధిపతి యొక్క అంతర్దశ, సప్తమాధిపతి యొక్క అంతర్దశ నడుస్తున్నప్పుడు బృహత్ పరాశర హోర శాస్త్ర రీత్యా మహర్షి పరాశరుల వారు చెప్పిన విధంగా అక్కడ ఆ అంతర్దశాధ్యాయంలో ఏ దశలో ఏ అంతర్దశలో ఈ ద్వితీయ సప్తమాధిపత్య దోషం వచ్చి మృత్యుదోషంగా మారుతోందో తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి ఆ మంత్ర అనుష్ఠానంతో పాటు మృత్యుంజయ జపం చేసుకోవాలి. ప్రధానంగా మంత్రానుష్ఠానం అంటే దశాధిపతికి అంతర్దశాధిపతికి ప్రధానంగా జపం చేసుకొని ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇచ్చి వెంటనే హోమం చేసుకోవాలి. వీలుంటే క్షీర తర్పణ కూడా చేసి హోమం చేస్తే మంచిది. ఈ విధంగా చేసుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయి. అన్నదానం చేస్తే గ్రహదోషం త్వరగా తొలగుతుంది. అన్నిటికంటే మృత్యుంజయ జపం తప్పనిసరిగా చేసుకోవాలి. అపమృత్యు దోషం ఉన్నవారికి జాతకపరమైన పరిహారాలు ఏమిటి?
అపమృత్యు దోషం ఉన్నవాళ్ళు ప్రధానంగా ఆయుస్సూక్త పారాయణ లేదా ఆయుర్దేవతా మంత్రం ఆయుర్ద అగ్నే హవిషోజుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఈ మంత్రాన్ని పారాయణం చేసుకోవాలి. లేదా ఆయుస్సూక్తం ఉంది, ఆయుస్సూక్తాన్ని చదువుకున్న మంచి ఫలితం వస్తుంది. యో బ్రహ్మణ ఉజ్జహార ప్రాణైశ్వర కృత్తివాస పినాకి, ఈ విధంగా ఉండేటటువంటి ఆయుస్సూక్తాన్ని చదువుకోవడం చాలా మంచిది. లేదా పంచాక్షరి చదువుకోవటం, దాంతోపాటుగా త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాతు. ఇది మృత్యుంజయ మహామంత్రం. దీన్ని విన్నా చదువుకునే అర్హత అవకాశం ఉంటే చదువుకోవటం, పారాయణం చేయడం చాలా మంచిది. నిరంతరం శివ సందర్శనం, బిల్వదళాలతో ఈశ్వరారాధన చేయటం చాలా ఉత్తమం. మృత్యుదోషం తొలగడానికి ప్రతిరోజు కూడా భస్మధారణ చేయటం, భస్మాన్ని లలాటం యందు ధరించడం, నియమనిష్టలతో చక్కగా మృత్యుంజయ మంత్రాన్ని చదువుకుంటే అపమృత్యు భయము, అపమృత్యు దోషము తొలగిపోతుంది. దీర్ఘ ఆయుష్ కోసం జ్యోతిష శాస్త్రపరంగా పాటించాల్సిన అంశాలు ఏంటండి? దీర్ఘాయుస్సు పెరగాలి అంటే ఉచ్చగ్రహాలు సహకరించాలి. అలాగే అష్టమంలో ఉచ్చగ్రహం ఉన్న, అష్టమంలో బృహస్పతి ఉన్న, అష్టమాధిపతి అష్టమంలో ఉన్న, శని భగవానుడు అష్టమ భావంలో ఉన్న దీర్ఘాయుర్దాయం ఉంటుంది, అపమృత్యు భయాలు ఉండవు. లగ్నాధిపతి బలంగా ఉన్న, ఉచ్చులో ఉన్న చాలా యోగదాయకంగా ఉంటుంది. ఏవైనా 2-3 గ్రహాలు ఉచ్చులో ఉంటే ఆయుర్దాయం ఉంటుంది. అసలు ఉచ్చగ్రహాలు దీర్ఘాయుస్సునిస్తాయి. 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు, ఈ గ్రహాలన్నీ ఉచ్చును పొంది లేదా స్వక్షేత్రాన్ని పొంది ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి దీర్ఘాయుర్దాయం వస్తుంది. దేవగురువైనటువంటి బృహస్పతి వల్ల దీర్ఘాయుష్మంతులు అవుతారు. శని భగవానుడి యొక్క బలం వల్ల దీర్ఘాయుర్దాయం పెరుగుతుంది. శని అష్టమంలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన దీర్ఘాయుర్దాయం. అలాగే దేవగురువైన బృహస్పతి అష్టమంలో ఉన్నప్పుడు, శుభగ్రహాలు అష్టమంలో ఉన్నప్పుడు, అష్టమాధిపతి ఉచ్చులో ఉన్నప్పుడు, లగ్నాధిపతి ఉచ్చులో ఉన్నప్పుడు ఈ విధంగా ఆయుర్దాయాన్ని పెంచుకునే అవకాశం ఉన్నది. మంచి దశలో నడుస్తున్నప్పుడు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. పరిపూర్ణమైన దీర్ఘాయుర్దాయం రావాలి అంటే జాతకంలో ప్రత్యేకంగా ఆయుర్దాయ సంబంధమైన కొన్ని యోగాలు చెప్పబడ్డాయి. ఆ యోగాలు పట్టిన మనకి ఆయుర్దాయం సిద్ధిస్తుంది. ఏదైనా ఆయుర్దాయం వృద్ధి చెందడానికి ఉచ్చగ్రహం, అపమృత్యు భయం కలగటానికి నీచగ్రహము 2, 7 ఆధిపత్యాలు కలిగి దశాంతర్దశలలో ఆ గ్రహం బలహీనమైనప్పుడు గ్రహదోషం వస్తుంది. గ్రహం బలహీన పడని పక్షంలో కొంతవరకు జపం ద్వారా మేలు పొందవచ్చు. అలాగే ప్రతి సంవత్సరము ఆయుస్సూక్త పారాయణ, ఆయుష్య హోమం చేసుకోవటం చాలా వరకు ఆయుర్దాయాన్ని పెంచుతుంది. శేఖర్ మంచి గారు, శివాభిషేకం చేయించిన వారికి జాతకపరంగా ఉండే దోషాలు ఎంత మేరకు తొలగిపోతాయంటారు? శివాభిషేకం చేసేవారికి సహజ సిద్ధంగా ఆయుర్దాయం ఉంటుంది. అలాగే సత్యవాక్య పరిపాలన, ఎక్కువగా నిజం మాట్లాడటం, నిజాయితీగా ఉండటం ఆయుర్దాయాన్ని ఇస్తుంది. ధర్మ మార్గంలో నడవటం ఆయుర్దాయాన్ని ఇస్తుంది. రోజు సాలగ్రామ తీర్థం తీసుకోవటం ఆయుర్దాయాన్ని పెంచుతుంది, అపమృత్యు దోషాన్ని తొలగిస్తుంది. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, సాలగ్రామ మంత్రోదకం పావనం శుభం, లేదా విష్ణుపాదోదకం పావనం శుభం, ఇష్టదేవతా పాదోదకం పావనం శుభం, అభిషేక పాదోదకం పావనం శుభం అని అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేక జలాన్ని తీర్థంగా మనం కనుక 3 సార్లు సేవించినట్లయితే అకాల మృత్యుహరణం, ఆ తీర్థ శ్లోకంలోనే ఉన్నది అకాల మృత్యుహరణం. అకాల మృత్యువు తొలగిపోతుంది. సకాల మృత్యువు అందరికీ రావాల్సిందే. అది మన యొక్క జాతక ధర్మాన్ని బట్టి, సుకృతాన్ని బట్టి వృద్ధాప్యంలో వస్తుంది. ఇబ్బందల్లా అకాలంలో వచ్చే మృత్యువు, అపమృత్యువు, చెప్పకుండా వచ్చేటటువంటి మృత్యువు, ఊహించకుండా వచ్చే మృత్యువు, అనుకోకుండా వచ్చేటటువంటి రోగాలు, ప్రమాదాలు, ఇవన్నీ అపమృత్యువుకి సంకేతం. కాబట్టి అపమృత్యు దోష నివారణార్థమే ప్రతిరోజు ఈశ్వరాభిషేకం చేసుకోవటం, వీలైతే ప్రతి వ్యక్తి చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ శివలింగం పైన
జలాభిషేకం చేయటం చాలా ఉత్తమం. మారేడు దళాలతో పూజ చేయటం చాలా శ్రేష్టం. శ్వేత పుష్పాలు, తెల్లని పుష్పాలతో ఈశ్వరుని ఆరాధిస్తే మహేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ మృత్యుంజయుడి యొక్క అనుగ్రహంతో సకల దోషాలు తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయంతో పాటు మంచి ఆరోగ్యము, శరీర దృఢత్వము, మానసిక శక్తి, ఉత్సాహము, చైతన్యము చక్కగా పరిపూర్ణంగా సర్వులకి గ్రహపీడను తొలగించే విధంగా సిద్ధిస్తాయి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి 12 రాసుల ఫలితాలు అలాగే జ్యోతిష శాస్త్రం సంబంధించి ఎన్నో అంశాలను సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. వారం రోజులలో 12 రాసుల ఫలితాలు ఎలా ఉంటాయో మీరంతా తెలుసుకున్నారు కదా. దానికి తగ్గట్టుగా వ్యవహరించి సంతోషాన్ని, ఆనందాన్ని మీ సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి. మరొకసారి ప్రేక్షకులందరికీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల శుభాకాంక్షలు. నమస్కారం.